9వ తేదీన జరుపుకుంటున్నాము. ఆ రోజు మనం లీగల్ సర్వీసెస్ డేగా ఎట్లయితే కాబట్టి చాలా హ్యాపీగా జరిగే అవకాశం ఉంది. అయితే మా దగ్గర అయితే మేము ఏదైనా తీర్పు చెప్పినామంటే కేవలం హైకోర్టులో ఒక రిట్ మాత్రమే వేయాలి, అది ఒకటే పరిష్కారం, వేరే అప్పీల్స్ ఏమి ఉండవు. కాబట్టి అక్కడ సత్వర న్యాయం జరగడానికి అవకాశం ఉంది. ఉన్న ఉపయోగం ఏంటంటే ఒక జడ్జి గారు ఇంకా ఇద్దరు మంచి నిష్ణాతులైన మెంబర్స్ ఇద్దరు ఉంటారు. మేము ముగ్గురు కలిసి జడ్జిమెంట్ చెప్తాం. మా దగ్గర ఇలా లోక్ అదాలత్ కండక్ట్ చేసే అవకాశం ఉంది. మొదట కేసు వచ్చినప్పుడు ఇరు పార్టీలను పిలిచి వాళ్ళ ఇద్దరి వాదన విని వాళ్ళిద్దరిని కన్విన్స్ చేసి వీలైతే లోక్ అదాలత్లో ఇక్కడ పరిష్కరించే పద్ధతిలో మేము పరిష్కరిస్తాము. నేషనల్ ఎయిడ్స్ అథారిటీ మరియు ఏపీ స్టేట్ ఎయిడ్స్ వారి ఆదేశాల మేరకు మేము లోక్ అదాలత్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ లోక్ అదాలత్లు మొత్తం 13 మండలాలు, ఒకటి తిరుపతి, వనపల్లి, శ్రీకాళహస్తి, పీలేరు, పుత్తూరు, పొంగనూరు, కర్నూలు, పాకాల, వాయిలపాడు, సత్యవేడు, నగరి మరియు అంబర్పల్లిలో ఇవి జరుగుతున్నాయి. వీటి గాను మేము మొత్తం జిల్లా మొత్తం మీద 11,808 కేసులు మేము గుర్తించడం జరిగింది. ఈ నేషనల్ అదాలత్ భాగంగా మేము అన్ని కాంపౌండ్ క్రిమినల్ కేసులు, ఎన్ఐటి కేసులు, అదేవిధంగా బ్యాంక్ రికవరీ కేసులు, మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్, అదేవిధంగా ల్యాబ్ డిస్ప్యూట్స్, ల్యాండ్ ఎక్విజిషన్ కేసులు, ఎలక్ట్రిసిటీ మరియు వాటర్ బిల్స్ సర్వీస్ మ్యాటర్స్, అదేవిధంగా అన్ని సివిల్ కేసెస్ కూడా ఈ లోక్ అదాలత్లో పరిష్కారం జరుగుతుంది. దీనిలో భాగంగా మేము ప్రతి ఒక్కరు కూడా మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. అందులో ముఖ్యంగా జ్యుడిషియల్ ఆఫీసర్స్తో, పోలీస్ అఫీషియల్తో, ఇన్సూరెన్స్ కంపెనీస్తో, అదేవిధంగా బ్యాంక్స్, రెవెన్యూ ఆఫీసర్స్, మున్సిపల్ డిపార్ట్మెంట్, చిట్ ఫండ్ కంపెనీస్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, తర్వాత బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్, వీళ్ళందరితో కూడా మేము మీటింగ్ కండక్ట్ చేస్తాం. అదేవిధంగా ప్రీ సిటీ లోక్ అదాలత్ కూడా మేము కండక్ట్ చేసి 233